హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే శారీకి సైడ్లో జిగ్జాగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏంటంటే కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో ఫినిషింగ్ అనేది ఎలా నీట్గా ఇవ్వాలనేసి తెలియదు అనమాట. ఊరికే జస్ట్ అలా జిగ్జాగ్ చేసేసి వెళ్ళిపోతారు. నేను అందరికీ చెప్పట్లేదండి, రాని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు నేను బాబిన్లో థ్రెడ్ అయితే కింద వైపు సెట్ చేసి పెట్టేశాను. ఇంకా పైన వైపు థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నాను. చూడండి, ఇక్కడ పైన వైపు నీట్గా అయితే పెట్టేశాను. ఈ థ్రెడ్ అనేది మనము స్టిచ్ కొంచెం టైట్ లూజ్ రావడానికి థ్రెడ్ టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఫిట్టింగ్ చేస్తూ ఉంటాం కదా, దాని దగ్గర నుంచి థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పైన వైపు చూడండి, పైన వైపు 2 హోల్స్ అయితే ఉంటాయి. పైన వైపు ఎక్కికున్న కింద హోల్లో మాత్రమే ఎక్కేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్లో కూడా నేను థ్రెడ్ వేస్తున్నాను. ఇంకా నీడిల్లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం నార్మల్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళ మిషన్ అయితే కనుక సైడ్లో నుంచి అయితే మనం థ్రెడ్ ఎక్కిస్తాము. దీనికైతే అలా కాదండి, ఫ్రంట్ పార్ట్లో నుంచి అయితే నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించాలి. చూడండి, నేనైతే థ్రెడ్ ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు కింద వైపు బాబిన్లో ఉన్న థ్రెడ్ని పైకి తీసుకోవడానికి జస్ట్ నేను నీడిల్ని ఎలా కిందకి దింపి ఎలా ఎత్తాను అంతే అండి. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు శారీని ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ ఎడ్జ్ ఉంది కదా అండి, చూడండి, ఈ ఎడ్జ్ని కొంచెం మాత్రమే స్టిచ్ వేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే పెట్టుకున్నాను కదా పైన వైపు, ఆ థ్రెడ్ని పట్టుకొని ఇప్పుడు పాదం కింద వైపు నుంచి కుట్టు వచ్చేలాగా ఈ థ్రెడ్ పాదం కింద వైపు నుంచి వచ్చేలాగా పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు అలా అక్కడ పెన ఫూట్కి అలా పెన వేసుకున్నట్లుంది కదా, దాని కింద వైపు నుంచి ఆ రెండింటి మధ్యలో నుంచి థ్రెడ్ అనేది వెళ్ళాలండి. చూడండి, ఈ థ్రెడ్ అనేది ఇలా రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని పట్టుకొని కొంచెం స్ట్రెచ్ చేస్తూ లాగదాం. అండ్ చూసారా, రౌండ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. ఇలా స్టిచ్ అంటే కొంతమంది ఏంటంటే ఫస్ట్లో ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదనమాట, కింద దగ్గర నుంచి అయితే చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఇలా చేస్తే కనుక ఫినిషింగ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ నేను క్లాత్ అనేది అటువైపు ఎలా పట్టుకున్నానో కూడా చూపిస్తాను. మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ చూడండి, థ్రెడ్ అటువైపు అయితే ఎలా నేను ఫ్యాబ్రిక్ని పట్టుకున్నానో చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ అనేది ఇలా కొంచెం రౌండ్ ఇలా చూడండి, దాంట్లో నుంచి ఇలా రౌండ్ వచ్చేలాగా అయితే పట్టుకొని చూపిస్తున్నాను. అలా పట్టుకొని స్టిచ్ వేయడం వల్ల స్టిచ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.